నమస్కారం అండి అందరికీ. జై శ్రీరామ్. ఈరోజు కార్తీక మాసం గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. కార్తీక మాసం హిందూ పంచాంగంలో అత్యంత పవిత్రమైన నెలల్లో ఒకటి. దీన్ని దేవతల మాసం అని కూడా అంటారు. ఈ నెలలో భక్తి, దీపారాధన, స్నాన, దాన, వ్రతాలు చేయడం ఎంతో పుణ్యప్రదం. కార్తీక మాసం సాధారణంగా ఆశ్వయుజ పౌర్ణమి తర్వాత మొదలై మార్గశిర అమావాస్య వరకు ఉంటుంది. దీపారాధన ప్రతి సాయంత్రం తులసి చెట్టు ముందు, దేవాలయాల్లో లేదా ఇంట్లో గృహ దీపం వెలిగించాలి. దీపారాధన వలన మన ఇంటికి శుభం, ఆయురారోగ్యాలు వస్తాయి. దీన్ని దీపదాన మహోత్సవం అంటారు. తులసి మరియు ఆవు పూజ కూడా చేయాలి. కార్తీక మాసంలో తులసి మొక్కను పూజించడం అత్యంత పుణ్యప్రదం. తులసి ముందు దీపం వెలిగించడం తప్పనిసరి. గోవు పూజ కూడా ఈ నెలలో ఎంతో శ్రేయస్సును ఇస్తుంది. కార్తీక మాసే యః స్నానాది కుర్వత్ స ప్రాప్నోతి పరంపదం. అంటే ఈ నెలలో స్నానం, దీపదానం, వ్రతం చేసేవారికి పరమప్రద ప్రాప్తి కలుగుతుంది. దీని గురించి ఒక చిన్న కథ కూడా ఉంది. ఇప్పుడు అది తెలుసుకుందాం. కార్తీక దీపదానం కథ. ఒకప్పుడు నారద మహర్షి పరమేశ్వరుని ఇలా అడిగాడు, ప్రభు, కార్తీక మాసంలో దీపం వెలిగించడం వలన ఏ పుణ్యం కలుగుతుంది? దాని కథ వినాలని ఉంది అని. అప్పుడు శివుడు ఇలా అన్నారు, ఒక పల్లెటూరులో వసంత కుమారుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను భక్తి లేకుండా పాప కార్యాల్లో నిమగ్నమై జీవించేవాడు. దేవుళ్లను పూజించేవాడు కాదు. ఒకరోజు కార్తీక మాసంలో ఒక పేద భక్తుడు దేవాలయానికి వెళ్తూ ఒక దీపం తీసుకువెళ్తున్నాడు. ఆ సమయంలో ఆ బ్రాహ్మణుడు అక్కడకు వచ్చి ఆ దీపాన్ని ఎగతాళి చేస్తాడు. ఈ చిన్న దీపంతో దేవుడు ఏం చేస్తాడు అని నవ్వాడు. అతడు అనుకోకుండా తన కాలితో ఆ దీపాన్ని కొట్టాడు. ఆ కొట్టడం వల్ల ఆ దీపం వెళ్ళి దేవాలయంలో పడి వెలుగుతుంది. ఆ బ్రాహ్మణుడు చనిపోయిన తర్వాత యమలోకానికి వెళ్ళాడు. యమధర్మరాజు అతన్ని పాపాలను చూపించాడు. కానీ ఆ సమయంలో ఒక ప్రకాశవంతమైన దివ్య దీపం వెలుగుతూ కనిపించింది. అప్పుడు యముడు అడిగాడు, అది ఏమిటి అని. అప్పుడు దేవతలు చెప్పారు, అతడు అనుకోకుండా కార్తీక మాసంలో దేవాలయంలో దీపం వెలిగించాడు. ఆ పుణ్యం వలన ఇప్పుడు దీపం రూపంలో కాంతి లభించింది అని. దానివలన యముడు అతన్ని దేవతల లోకానికి పంపాడు. తర్వాత జన్మలో అతడు ధర్మవంతుడయ్యాడు. భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి పూజించేవాడు. ఎంత పవిత్రమైన కార్తీక మాసంలో ఒక్క దీపం వెలిగించినా చాలు వేల యజ్ఞాల ఫలాన్నిస్తుంది అని శివుడు నారదుడికి ఇలా వివరించారు. ఇది ఈరోజుటి చిన్న కథ. ఈ కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మంచి కథతో రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు.